మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూములు కబ్జా చేశారని మాట్లాడుతున్న పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం వంశీచంద్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ విమర్శించారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయిన శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉండి గౌడ సామాజిక వర్గానికి ఏమీ చేయలేదని మాట్లాడడం అవాస్తవమని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌడ సామాజిక వర్గానికి ఎంతో మేలు చేకూరిందని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చొరవ తీసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేశారని అన్నారు. కేవలం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై వంశీచంద్ రెడ్డి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని వారు హితవు పలికారు. సెక్రటరీ సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి గారికి మొన్న జరిగినటువంటి గౌడ కుల సంఘానికి సంబంధించినటువంటి సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ గురించి మా అన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి గురించి అవాకులు చవాకులు పేరడం జరిగింది. మేము వారికి సూచించడం ఏమనగా ఆయన ఏమన్నాడంటే దాదాపు 720 ఎకరాల భూమిని కబ్జా చేసిండు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పిండు. ఆ భూమి ఎక్కడ ఉందో కాంగ్రెస్ నాయకులు తెలియజేయాలని మేము ఈరోజు వారిని సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే మహబూబ్నగర్ నియోజకవర్గంలో కబ్జా చేసినామా, లేకపోతే తెలంగాణలో కబ్జా చేసినామా, ఎక్కడ కబ్జా చేసినామో వారు డైరెక్ట్గా రావాలి, వచ్చి ఎక్కడెక్కడ కబ్జా చేసినామో ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే నోటికి ఏదొస్తే మాట్లాడము మరి పరిపాటు అయిపోయింది ఇలా కాంగ్రెస్ వాళ్ళకు. ఒక్క గజం భూమి కూడా కబ్జా చేసి నిరూపించినట్టయితే మేము రాజీనామా చేయడానికి ఇలా సిద్ధంగా ఉన్నాం. మీరు కబ్జా చేసిరని చెప్పి ఏదైతే అంటున్నారో మంత్రి గారిని, మీరు ఎక్కడ చేసిండ్రో మీరే రావాలి సూటిగా. మీరు ఆ రోజు డీకే అరుణ గారు ఏదైతే డబ్బులు డిమాండ్ చేసిండ్రు, గాంధీ భవన్లో డబ్బులు డిమాండ్ చేసిండ్రు, డబ్బులు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పి వారు అక్కడ టీచర్స్ కాలేజీలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర ఛాలెంజ్ చేయడం జరిగింది. మేము ఇవాళ చాలా ఛాలెంజ్ చేస్తున్నాం వారికి. ఇదే గడియారం చౌరస్తా దగ్గర మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్కడ కబ్జా నిరూపించాలని చెప్పేసి వారు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ముఖ్య ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన డిఓ లెటర్ మీద మినిస్టర్ గారు సీఎం గారికి డిఓ లెటర్ను ఫార్వర్డ్ చేస్తూ 3 కోట్ల రూపాయలు ట్యాంకు బండ్ మీద సర్వాయి పాపన్న విగ్రహాన్ని 3 కోట్లు మంజూరు చేసినందుకు జిఓ ఇవాళ రిఫరెన్స్లో శ్రీనివాస్ గౌడ్ డిఓ లెటర్ ద్వారా మంజూరు చేసినట్లు ఇవాళ జియో ఉంది. అదేవిధంగా ఇవాళ గతంలో సర్వాయి పాపన్న అంటే ఎవరు ఎక్కడ కూడా సర్వాయి పాపన్న ఆనవాళ్ళు లేకుండా చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కిలా షాపూర్ అనేది కోట, ఆ కోటకు శ్రీనివాస్ గౌడ్ గారు వెళ్ళి అక్కడ విజిట్ చేసి కోటకు 2,50,00,000 రూపాయలతోటి మంజూరు చేసి ఆ జియో కాపీ కూడా ఇక్కడ జియో కాపీ కూడా ఇక్కడ మనకి శాంక్షన్ అయినట్టు ప్రొసీడింగ్ కూడా ఉంది. ఇక వంశీచంద్ రెడ్డి గారు నువ్వు మాట్లాడేటప్పుడు మొన్న గత ఎన్నికల్లో మీరు అబద్ధాలు మాట్లాడి జూట మాట్లాడి ఇవాళ మీరు ఎన్నికల్లో గెలవచ్చు. కానీ ఇవాళ మీరు ఇప్పుడు మీ నీతి నిజాయితీ బట్టబయలైపోయినాయి. మీరు హామీలను నెరవేరలేదు. మీరు గౌడ కులస్తుల మీటింగ్లో వచ్చి బీసీ నాయకుడిని ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మంచి పద్ధతి కాదు ఇది. మీరు ఒక ఎంపీ అభ్యర్థిగా నీకు ఏమాత్రం అవగాహన ఉంటే నీవు పార్లమెంట్లో ఎంపీగా నిలబడుతున్నా నీవు చేస్తా. నేను నా పార్లమెంట్ నియోజకవర్గానికి నేను ఇవి చేసుకొస్తా. నేను హామీలు నేను చెప్పాలి. కానీ ఇవాళ శ్రీనివాస్ గౌడ్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు గౌడ కులస్తులకు చేసినంత గతంలో ఎవరు చేయలేదు. ఇవాళ అన్ని రకాలుగా చేస్తుంటే ఏదో ఒకటి అబద్ధాలు మాట్లాడడం మీకు పని చేత కాదు. హామీలు నెరవేర్చడానికి మీ నుండి కాదు. కానీ మాట్లాడడం మాత్రం జూట మాటలు, బట్టేబాజీ మాటలే మీరు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కూడా అధికార పార్టీలో ఉండాతనం ఉండాలి. ఏ విధంగా మంచిగా మాట్లాడాలి. మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం ఏంటంటే మీరు హామీలు ఎందుకు నెరవేరలేదు, ఎందుకు తప్పు మాట్లాడుతున్నాం, వేలెత్తిచ్చి పెట్టేవాళ్ళం మేము ప్రతిపక్ష పార్టీ.